అప్పుడప్పుడు మనం ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సార్లు మనుషులందరిలోనూ కూడా ఇలాంటి పద్ధతులు, ఇలాంటి అనుమానాలు అంతేకాదు ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. అవి ఏంటి అనంటే, నా అంతటి వాడు ఎవడు లేడు. నన్ను మించిన వాడు ఎవడు లేడు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అని ఈ పదాలు అప్పుడప్పుడు వాడతా ఉంటాం. అయితే మనకు తెలియందేంటంటే, మన జీవితం మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉందంటే, దేవుని చేతుల్లోనే ఉంది. మనం తలుచుకుంటే ఏమీ కాదు. మనం ఏం జేసినా, ఎన్ని చేసినా కూడా మనంతట మనం ఏమి చేయలేం. దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి జీవితంలో, దేవుడిచ్చినటువంటి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూసి, వాటి ద్వారా మనం ఏమన్నా తయారు చేసుకొని బ్రతకాలే తప్ప, మన వల్ల ఒరిజినల్‌గా ఏమీ కాదు. ఏది చేయాలన్నది దేవుడే చేయాలి. కనుక మనం ఇలాంటి స్థితిలోనికి వెళ్ళకుండా, దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఒక మంచి తలంపుల నుంచి మనం ఆలోచిద్దాం. చూడండి ఒకసారి దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 15, 16 వచ్చిన భాగాల్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 15, 16 వచనాలు. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంగతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దావీదు తన జీవితంలో చేసిన వాటన్నిటి విషయాల్లో కూడా జరిగిన వాటినన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఎంత బాగా విశ్రాంతినిచ్చాడంటే, అప్పటి వరకు ఉన్నటువంటి యుద్ధాలు, కొట్లాటలు, గొడవలు, ఇతనితో ఉన్నటువంటి బాధలు ఇవన్నీ కూడా అతను పడతా వచ్చాడు. ఇవన్నీ పడిన తర్వాత అతనుకు విశ్రాంతి అంటే నెమ్మదిని ప్రసాదించాడు దేవుడు. ఆ యుద్ధాలన్నీ పోయి ఒక నెమ్మది కలిగినటువంటి స్థితికొచ్చింది. అలాంటి నెమ్మది కలిగినటువంటి స్థితికొచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే తను ఉంటున్నటువంటి నివాసమును చూశాడు. అదే 17 అధ్యాయం మొదటి వచనంలో ఉంది. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా అని. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు తన జీవితంలో స్థిరపడిన తర్వాత, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్న తర్వాత, దేవుని మందసాన్ని గురించి ఆలోచించాడు. అదెప్పుడు కూడా ఆ మందసం ఎప్పుడు డేరాల్లో ఆ తెర లోపల ఉండేది. ఆ డేరాల్లోనే కట్టబడి ఉండేది. అందులోనే పెట్టేసి ఉంచేవారు. అయితే మందసం అక్కడ ఉంది. నేను దేవదారు వాటితో కట్టినటువంటి వాటిలో నివాసం ఉంటున్నానని దేవుని మందసమును గూర్చినటువంటి ఆలోచనలను అతను కలిగి ఉన్నాడు. అంటే దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల అతనికి అత్యాశ ఉంది. ఆ విషయాన్ని ప్రవక్త అయినటువంటి నాతానుకి చెప్పినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యి అని అన్నప్పుడు, దేవుడన్నాడు, ఇది ఇది నువ్వు చేయడం మంచిది కాదు. ఎందుకనంటే, ఒక మాట నా మాట విను. నేను నీకు ఎన్నో విషయాలు చెప్పాను. ఎన్నో సార్లు నీ చేత పని చేయించుకున్నాను. ఎన్నో యుద్ధాలు చేయించాను. ఇన్ని విషయాల్లో కూడా నేను నాకు మందిరం కట్టు, లేదంటే నాకు నా మందసాన్ని చూడు అని చెప్పి నేను నీకెప్పుడూ చెప్పలేదు. అక్కడ 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటదండి. చూడండి. 17 అధ్యాయం 7వ వచనంలో, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని అన్నాడు. ఏంటంటే మంచి మాట. గొర్రెల వెంబడి నువ్వు తిరుగుతున్నావు. నిన్ను గొర్రెల దొడ్డి నుంచి బయటకు తీసుకొచ్చా. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని అన్నాడు. ఎంత మంచి విషయాన్ని జ్ఞాపకం చేశాడు చూడండి అక్కడ. నువ్వు గొర్రెల వెంబడి తిరుగుతున్నావు. కానీ నేనేం చేశాను? అక్కడి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత నిన్ను ద్వేషించిన వారందరినీ కూడా నీ ముందు నిలవనీయకుండా వాళ్ళందరినీ నిర్మూలన చేశాను. అంటే ఏంటంటే, దావీదుకు దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తూ వచ్చాడు. శత్రువులు కొంతమంది అతన్ని ద్వేషించారు. మిత్రులైన వారందరిని కూడా దేవుడు నడిపించాడు. చాలా కష్టాలన్నిటిలోనూ కూడా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన దావీదును విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా అతన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ఆ తర్వాత నిన్ను ద్వేషించిన వారిని అన్నాడు. అంటే ద్వేషించిన వారిని కూడా దేవుడు వారి నుండి ఏం చేశాడు? అతన్ని
తప్పించాడు. ఇంత నీకు నేను చేశాను, అయినా ఎల్లప్పుడూ కూడా నేను మందిరం కట్టమని నిన్ను అనలేదు. నీ పగవారిని నేను తీశాను, నీ సంగతి అంతా కూడా నేను చూసుకున్నాను, నీ సంతతి వారిని అందరినీ కూడా నేను చూశాను. అయితే నేను మందిరం కట్టిస్తాను నువ్వు అంటున్నావు కదా, 12వ వచనంలో ఉంది. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేయొద్దును అన్నాడు. ఈ మాట చెప్తున్నాడు, నువ్వేమి చేయొద్దు గాని నీ కుమారుని పక్షాన నువ్వు నిలబడి నీ కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను. అయితే నువ్వు నాతో ఉన్నప్పుడుగా ఎలాగైతే ఉన్నావో, నీవు నాతో ఉన్నట్టుగా నీ పిల్లలు కూడా అలాగే ఉంటే గనక నేను నీకు కృప చూపినట్టుగా నీ బిడ్డలకు కూడా కృప చూపుతాను. నీవు నాతో పాటు ఉండి నాతో నడిచినట్టుగా, నేను అందుకే కదా నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి నువ్వు అలా ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడిచిపెట్టను. అంతేకాదు నీ కుటుంబంలో ఉన్నవారు, నీ సంతతిలో ఉన్నవారిని నేను కృప చూపకుండా ఉండను. అతని ద్వారా నా రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నా సింహాసనాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదంతా చెప్పేటప్పటికి దావీదుకు కళ్ళంట నీళ్ళొచ్చాయి. అసలు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వెక్కడ తిరిగావు? గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంబడి తిరిగావు అన్నాడు. అంటే ఏం ఆలోచించాలి? నా జీవితం కూడా మనములో లోక సంబంధమైన వాటిలో అలా తిరుగుతూ ఉంటుంటే మనల్ని కూడా ప్రభువు కాపాడాడు. కాపాడి పనికిరాని వారమైన కదా మనము. పనికిరాని వాళ్ళమే. మనం కొరింథీ పత్రికలో చదువుకుంటాం కదా, అక్కడ ఏమని ఉంటుంది? కొరింథీ పత్రికలో ఏమని ఉంటుంది? ఆ మాట కూడా తొందరగా చదవండి. కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 29వ వచ్చిన భాగం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే మన జీవిత పరిస్థితులు ఏంటి? మనము నీచులము, దౌర్భాగ్యమును, ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారమే కదా. మన స్థితులు అంతే కదా. బయటికి వెళ్తే మనకి ఏమన్నా గౌరవం ఉందా, మర్యాద ఉందా? ఏముంది? ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమే మనము కూడా. దావీదును కూడా దేవుడు అది జ్ఞాపకం చేశాడు. నీ స్థితి ఇది, నీ బ్రతికిది అయినప్పటికీ కూడా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సంతతిని నేను దీవిస్తాను, నేను స్థిరపరుస్తాను అనేటప్పటికీ దావీదుకు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. దేవా, అసలు ఏంటి నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? ఇప్పుడు 15 వచ్చిన 16 వచ్చినటువంటి రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి అనే మాట. అప్పుడు కూర్చున్నాడు అక్కడ ఆయన. కూర్చుని ఆలోచించినప్పుడు ఏం గుర్తుకొస్తున్నాయి? దేవా, నీవు నన్ను ఎంతగా హెచ్చులోనికి తెచ్చడానికి నేను ఎంతటి వాడను, అసలు నా జీవితం ఏంటి నా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అని. ఎప్పుడైనా మీరు మోకరించినప్పుడు నీ చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నీ జీవితం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? నీ చిన్ననాటి నుండి నువ్వు ఎలా బ్రతికావో, నువ్వు మోకరించినప్పుడు చిన్ననాటి నుండి నీ బాల్యము నుండి నువ్వు ఎలా బ్రతికావో, ఎలా జీవించావో, ఎలా ఆలోచించావో, ఎవరెవరు నీకు సహాయం చేశారో, ఎవరెవరు నిన్ను ద్వేషించారో, నీ యవ్వన కాల పరిస్థితుల్లో నిన్ను ఎలాగ దేవుడు కాపాడుతూ వచ్చాడో, ఎదిగిన తర్వాత నీకు వివాహం అయితే నీ కుటుంబాన్ని ఎలా దేవుడు కాపాడాడో, ఎన్ని రోగాలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని కష్టాలో, ఎన్ని బాధల్లో, వాటన్నిటిలోనూ కూడా ఇప్పటిదాకా కూడా బ్రతికుండడానికి దేవుడు నీకు ఎంత హెల్ప్ చేశాడో నీకు గుర్తొచ్చిందా ఎప్పుడైనా? అలా గుర్తొచ్చినప్పుడు ఆయన పాదాల మీద పడి, దేవా నీకు స్తోత్రం అని కన్నీళ్ళు కార్చావు. మరి దేవా, ఏంటి ప్రభా నా బ్రతుకు, నేను ఎటెటో ఉండి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో అయిపోయి ఎలాగో చనిపోవాల్సినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో నన్ను కాపాడావా అని అడిగావా? దావీదంతటి వాడు, నువ్వు నన్ను హెచ్చులోనికి తేవడానికి నేను ఎంతటి వాడను, అసలు నా ఇల్లు ఏపాటిది అని అడుగుతున్నాడు. అదే మాట మనకు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి ఒకసారి. అక్కడ కూడా కొన్ని మాటలు ఉంటాయి. 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి అనే మాట అక్కడ కూడా ఉంది చూడండి. ఉందా? అసలు మనకి మామూలుగా రావాల్సింది అదే, కూర్చోవడం రావాలి. దేవుని సన్నిధిలో కూర్చోవడం రావాలి. కూర్చుండే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నీకు ఉండడం రావాలి. దేవుని సన్నిధిలో ఉండడం రావాలి. దేవుడు చేసిన మేలు గుర్తొస్తే, ఆయన నీ పట్ల చేసిన ఉపకారం గుర్తొస్తే ఆయన సన్నిధిలో కూర్చోవడం రావాలి. ఎన్నిసార్లు ప్రాణభయ పరిస్థితుల్లో దేవుడు తప్పించాడో, మరి కూర్చోవడం వచ్చిందా? దూరంగా ఉన్నప్పుడు బాబోయ్ 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 అంటారు, దగ్గరికి వస్తే దేవుని సన్నిధిలో కూర్చోవడం రాదు, కష్టమైపోతుంది. లోకమంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కనుక ఆయన దగ్గర కూర్చోవడం రావాలి. కూర్చున్నప్పుడు నువ్వు నీ యొక్క జీవితం అంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువా, నా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించకు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము
ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైనటువంటి నాకు జరగబోయేదాన్ని నువ్వు చెప్పావు కదా. 20వ వచనం, యెహోవా నా ప్రభువా నీ దాసుడనైనటువంటి నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నిజం చెప్పండి, దేవునికి మన గురించి తెలీదా? మన ఇంట్లో వాళ్ళకి కూడా మన గురించి తెలియదు, అర్థం కాదు, మన మనసు కూడా వాళ్ళు గ్రహించలేరు. అసలు మనం ఎలా ఆలోచిస్తున్నామో కూడా వాళ్ళకి తెలియదు. ఏది చెప్పినా అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు, వాళ్ళు గ్రహించలేరు. కానీ ప్రభు మనసు ఎరిగుంటే అవతల వారి మనసు అర్థమవుతుంది. ఈ మాట వింటున్నారా? ప్రభు మనసు నీకు తెలుసుంటే అవతల వారి మనసు నీకు అర్థమవుతుంది. స్వార్థం లేకుండా చక్కగా ఆలోచించగలుగుతావు. అవతల వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడేది కూడా మనకు అర్థమవుతుంది ప్రభు మనసు ఉంటే. ఒకవేళ అది లేకపోతే మాత్రం వాళ్ళు ఏం చెప్పినా మనకు కూడా అపార్థమే అవుతుంది. ప్రభు మనసు లేని వారికి అపార్థాలు చేసుకునే అవకాశమే ఎక్కువ. కనుక ఆ మనసుతోనే మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఎరిగినవాడు కదా ఆయన. కృత నిబంధనలో కూడా ప్రభు గురించి అంటాడు, ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు అని ఉంటది. మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు ఆయన. ఎవరేమనుకున్నా ఏం చేసినా కూడా. ఆ అమ్మాయి దారిలో ఇద్దరు కలిసి ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళు ఇతను ప్రభు అన్న సంగతి, ఈయన ప్రభు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి ప్రభువుకి తెలుసు. కనుక నీ గురించి నా గురించి కూడా ప్రభువుకి బాగా తెలుసు. కనుక మన జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? మనం ఆయనకు అప్పగించాలి. నన్ను చూసేటువంటి పరిస్థితి లేదని దిక్కుపడకుండా దావీదు తన జీవితం గురించి, తన అనుభవాల గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? అమ్మా, ఆయనతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అంటున్నాడు. మనమేమనుకుంటాం, నా లెవెల్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి కదా, నా ఆస్తిపాస్తులు ఏంటి, నాకున్న బిల్డింగులు ఎన్ని, నాకున్న పొలాలు ఎన్ని, అంతే కదా, నాకున్న బంగారం ఎంత, వీటిని చూసి మనం ఏమనుకుంటాం, నా లెవెలే వేరనుకుంటాం. కానీ దావీదు కన్నా ఎక్కువ ఉందా మన దగ్గర? అమ్మా, దావీదు కన్నా ఎక్కువ ఉందా? మరి ఏం చూసుకుని మనకు ఇలాంటి పరిస్థితులు చెప్పండి ఉండొచ్చు? అలాంటివి మన లోపల ఏం చూసుకుని ఉండాలి? నా లెవెల్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి అని ఎప్పుడూ అనుకోవడానికి వీలేదు. దావీదు అంతటి వాడే నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అనుకుంటున్నాడు. కోరుకుంటం లేదు. మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకుని దేవునితో బంధాన్ని పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి. దావీదు చేసింది అదే. ఆ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలోనే 29వ వచనం కూడా చూడండి. 29వ వచనం, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. ఏం కోరుకుంటున్నాడు? బ్రవ్వా, నా కుటుంబము, నేను నీ దాసుడను, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా అనే ఆ కోరిక ఉండాలి. ఇందాక మనం పాటలో చెప్పుకున్నట్టుగా ఒకవేళ ఏదైనా ఆశ ఉందంటే నేను నా ప్రభుతో పాటు ఉండాలి, నా కుటుంబం కూడా నా ప్రభుతో పాటు ఉండాలనేటువంటి ఆశ ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటే ప్రభువు మీద ఉన్నటువంటి ఆశ పోతుంది. అందుకని ప్రభువా, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము నాతో పాటు నిన్ను ఆరాధించాలి, అటువంటి స్థితి నాకు ఇవ్వండి నాయన అని, అటువంటి ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని, అది నిత్యము ఉండాలని దావీదు కోరుతున్నాడు. దావీదు దానిని కోరుకుంటున్నాడు. కనుక నీ నా జీవితంలో దేవుడిచ్చిన దాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. మరొక మంచి మాట చెప్తాను చూడండి. దినవృత్తాంతములు 17వ అధ్యాయం, దినవృత్తాంతములు 17వ అధ్యాయం 17వ వచనం, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, అక్కడ ఒక మంచి మాట చూడండి ఎంత బాగుంటుందో, మనుషునితో మనుషుడు మాటలాడినట్లు దయపాలించి నాతో మాటలాడి అనే మాట. ఎలా మాట్లాడాడంటే ఆయన మనుషునితో మనుషుడు మాటలాడినట్లుగా. దేవుడు ఎలా మాట్లాడతాడండి? కానీ నీ మనసు నా మనసు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, చాలా తెలుసు. మీరు కూడా అప్పుడప్పుడు అనుకోవచ్చు, ఈ ఎవరో వచ్చి అంకుల్ గారికి ఊదేశారు చెవిలో, కాబట్టి ఈరోజు ప్రసంగం అంతా ఏం చెప్తున్నాడు, నా మీద ఇచ్చిన. మీరు కూడా అనుకోవచ్చు, చాలాసార్లు అనుకోవచ్చు మీరు కూడా, నిజంగా నాకు తెలియదు, నేను చెప్పిన మాటలు విన్నాం, ఎప్పుడు విన్నాం. ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని మనసులో పెట్టుకుంటాను, ఇలా పలానాడు ఇలాగంది ఇలాగ అయిందనమాట మనసులో పెట్టుకుంటాను, కాస్త బాధపడతాను ఒకవేళ బాధపడే విషయం అయితే, లేదంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను.
కానీ ఏదైనా వాక్యం వెళ్ళినప్పుడు దేవుడు ఏది అవసరమో, ఎవరికి ఏ మాట అవసరమో, ఓదార్పు కావలసిన వారికి ఓదార్పు మాట, బుద్ధి చెప్పాల్సిన వారికి బుద్ధి మాట కదా! ధైర్యం ఇచ్చేవారికి ధైర్యం కలిగిన మాట ఎవరిస్తారు? ఆయనిస్తాడు. ఎందుకు? ఎవరు అధైర్యంగా ఉన్నారో ఆయనకి తెలుసు. ఎవరికి బుద్ధి లేదో ఆయనకి తెలుసు. ఎవరు బాధతో ఉన్నారో ఆయనకి తెలుసు. ఎవరు వేదనలో ఉన్నారో ఆయనకి తెలుసు. కనుక ఎవరికి ఏ మాట అవసరమో ఆయనకు అప్పిస్తాడు. అందుకే దావీదు, దేవా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అంటున్నాడు. అంతేకాదు మనుషుడితో మనుషుడు మాట్లాడినట్టుగా నువ్వేం చేస్తున్నావు? నా పట్ల దయ పాలించి నాతో మాట్లాడి. ఒక్క మనుష్యుడు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నాయనా. నిజంగా మోషే గారు కూడా గుర్తు చేసుకుంటే, మోషే కూడా అంతే. అసలు ఆయన దేవుడితో ఆయనతో మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడరేమో అంత చక్కగా మాట్లాడతాడు మోషే. కనుక నా జీవితము ఆయనతో మాట్లాడడం అనేటువంటి ఈ ఈ ప్రార్థనా బంధం ఆయనతో మనకుంటే ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత అద్భుతమో. కనుక నిన్ను నన్ను ఎరిగిన వాడు ఎవరు ఈ భూమి మీద? అమ్మ ఎవరున్నారు చెప్పండి? మనల్ని ఎరిగిన వాడు ఇంకెవరూ లేరు. ఉన్నారు? ఇంకెవరైనా ఉన్నారా? కాబట్టి దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనము ఆయన చిత్తానుసారంగా బ్రతికి మన జీవితాన్ని కాపాడుకోవడమే. అంతే. ఇది మనం చేయాల్సినటువంటి పని. దావీదు ఎలాగైతే ఆయన సన్నిధిలో కూర్చున్నాడో అలా కూర్చోవడం రావాలా. ఆయన ఎలా స్తుతించాడో అలా స్తుతించాలా. ఆయన ఎలాగ ఆరాధించాడో అలాగ ఆరాధించాలా. ఆయనతో ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడాలా. ఆయన దగ్గర ఏం కోరుకున్నాడు ఆయన? తన దగ్గర ఉన్నవన్నీ కూడా చెప్పాడు. లిస్ట్ ఏమైనా తీసాడేటి? ఏమీ తీయలే. నా కుటుంబము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలి. ఇది కావాలి. అటువంటి ఆశీర్వాదం నాకు చాలు అన్నాడు. కానీ మనం కోరుకోవలసింది అదే మన జీవితాల్లో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం కోరుకున్నారు భూమి మీదకి వచ్చాక? ఏం కోరుకున్నారమ్మా ఆయన? ఆస్తిపాస్తులు కోరుకున్నారా? ఐశ్వర్యం కోరుకున్నారా? లేకపోతే ఇంకేదన్నా కోరుకున్నారంటే ఏమీ లేదు. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అన్నాడు ఆయన. ఆయన ఇక్కడ కూడా ఏమీ దాచుకోలేదు. ఏమీ దాచుకోలేదు. కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నవన్నీ కూడా ఈ దుర్దినాలలో ప్రభుతో సహవాసం చేయడం రావాలి మనకి. అంతేకాదు ప్రభువును చూడాలన్న ఆశతో బ్రతకాలి. ప్రభుతో సహవాసం చేయనటువంటి స్థితిలో బ్రతకాలి. నీకు నాకు అన్నీ కూడా మనుషులం కాబట్టి మనకి చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిని కూర్చోవడం వస్తే మిగతా పనులన్నీ ఆయనే చేస్తాడు. దేవుని కృప తోడుగుండును గాక. ఆమేన్. కొన్ని నిమిషాలు